హాయ్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శ్రీరంజని సుంకవల్లి, సరస్వతి నర్సింగ్ హోమ్, గుంటూరు. ఇవాళ ప్రెగ్నెన్సీలో షుగర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎన్ని రకాలు షుగర్ అంటే ప్రెగ్నెన్సీలో? ఫస్ట్గా ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి షుగర్ ఉన్నట్టయితే అది ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. మళ్ళా దీనిలో రెండు రకాలు. ఒకటి టైప్ 1 డయాబెటీస్ మెలిటస్, అంటే చిన్నప్పటి నుంచి షుగర్ ఉండి ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది, దాన్ని టైప్ 1 అంటాం. ఇంకో రకం ఏంటంటే టైప్ 2, అంటే కొంచెం వయసు వచ్చాక ట్యాబ్లెట్లు వాడాల్సి వస్తుంది. షుగర్ ప్రెగ్నెన్సీ రాకముందే షుగర్ అని తెలుసు, ట్యాబ్లెట్ల మీద ఉంటారు, దాన్ని టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటాం. ఈ రెండు కూడా ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్. ఇంకో రకం ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చి కన్ఫర్మ్ అయ్యే టైంకి తర్వాత 3rd మంత్ లోపల టెస్ట్ చేస్తే షుగర్ ఏం లేదు అని తేలుతుంది, కానీ 6వ నెలలో షుగర్ టెస్ట్లో మాత్రం షుగర్ అబ్నార్మల్గా ఉంటుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏ రకమైన షుగర్ అయినా, ప్రీ జెస్టేషనల్ అయినా జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అయినా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రెగ్నెన్సీలో షుగర్ కంట్రోల్ అంటే తినే ముందు షుగర్ లెవెల్ మీరు టెస్ట్ చేసుకున్నట్టయితే 105 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అదే తిన్న తర్వాత 2 అవర్స్కి టెస్ట్ చేస్తే 120 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ ఒక్క పాయింట్ మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే మీకు మీ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. థ్యాంక్ యూ.